కోడిగుడ్డు పొట్లకాయ కలిపి తింటే చనిపోతారా? ఇది నమ్మకమా, నిజమా, మూఢనమ్మకమా? జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి శాస్త్రీయంగా అందిస్తున్న విషయాలు మీరే చూడండి. ఆహారం చుట్టూ అనేక నమ్మకాలు ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలు స్థాయివి. కోడిగుడ్డు పొట్లకాయ రెండు కలిపి తింటే చచ్చిపోతారని ఒక నమ్మకం ఉంది. కోడిగుడ్డులో పైన తెల్లగా ఉండే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, పచ్చగా ఉండే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. ఈ పచ్చగా ఉండే ఆహారం పసిపిల్లలు, ఎదిగే పిల్లలకి చాలా గొప్ప ఆహారం. పాలు తర్వాత, తల్లి యొక్క పాలు తర్వాత బిడ్డలకు ఉపయోగపడగలిగే, తక్కువ ఖరీదులు దొరికే గొప్ప సమీకృత ఆహారం గుడ్డు. ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకు లభ్యమవుతాయి. పొట్లకాయ అనేది ఆకుకూరల్లో, కాయగూరల్లో ఆ జాతిలో ఒక ముఖ్యమైన కూర. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తినేటట్లయితే సుఖ విరేచనం జరుగుతుంది, మోషన్ రావడం ఫ్రీగా అవుతుంది. అపెండిసైటిస్ అనే జబ్బు రావడం కానీ, క్రోన్స్ ఇలియైటిస్ అనేది కానీ, అల్సరేటివ్ కొలైటిస్ అనేది కానీ, పెద్ద పేగుల్లో క్యాన్సర్ అనేది కానీ, 4 జబ్బులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి దేనికైతే చూసినప్పుడు కోడిగుడ్డు గొప్ప ఆహారం, పొట్లకాయ కూడా గొప్ప ఆహారమే. ఇవి రెండు కలిపి తింటే చచ్చిపోతారనే నమ్మకం ఎలా పుట్టిందో తెలియదు, కానీ దీన్ని మనం ఎప్పుడైనా ప్రయోగం చేసి చూడొచ్చు. ఇవి తింటే చచ్చిపోమని చెప్పని ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ముందు ప్రయోగంలోకి రావచ్చు. అలా తిన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఏమీ కాలేదు. పైగా కోడిగుడ్లో ఉండే పోషక విలువలు వాళ్ళకి అందినాయి, ఆ పొట్లకాయలో ఉండే పోషక విలువలు కూడా అందినాయి. ఇది ఒక కేవలం అపోహ మాత్రమే. ఈ నమ్మకానికి ఎటువంటి ఆధారం లేదనేది శాస్త్రీయంగా ఇప్పటికీ నిరూపించబడింది.